మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డిలు ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో రైతు భరోసా కింద 15,000, 2 లక్షల రుణమాఫీల అమలుకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని, నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు అని వారు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు అంటున్న రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ ఎంపీపీ కూర మాణిక్యారెడ్డితో మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు నోచుకొని హామీలను అనేకం ఇచ్చి గద్దెనెక్కి సంవత్సర కాలం గడుస్తున్నా ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ఇటు ప్రజలను అటు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న దాఖలాలు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బారాస ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో ధర్నాలకు దిగిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకోసం మీరు ధర్నాలు చేయవలసి వస్తుంది? వాస్తవంగా అలవి కాని హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈనాడు గద్దెనెక్కిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలను నయవంచన చేసినటువంటి సందర్భంలో ఈనాడు మా పార్టీ పిలుపు మేరకు రాస్తారోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. సార్ ఇక్కడ ఒకటి మీరేమో నయవంచన పాల్పడుతుందంటారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో బస్సు ఫ్రీ ఇచ్చినాం, గ్యాస్ ఫ్రీ ఇచ్చినాం, గృహాలకు సంబంధించిన అది ఫ్రీ ఇచ్చినాం అని అంటారు. మరి మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఏది కూడా ఇయ్యలేదు. ఆనాడు అధికారంలోకి రాగానే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 విడతలుగా ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం ఈనాడు 6,000 రూపాయల చొప్పున 12,000 ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి సందర్భం. అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. మరి ఏది కూడా అమలు చేయలేదు. రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ఇటువంటి సందర్భంలో ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈనాడు తప్పకుండా ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. సార్ రైతు భరోసా కింద సరే వాళ్ళు ఇస్తాన 15,000, 12,000 ఇస్తున్నారు. ఒకటి, రెండవది రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేయని రుణమాఫీ మేము చేసినామంటారు. మీరు ఇంకొకటి ఆరోపిస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని. 55,143 ఉద్యోగాలు భర్తీ చేసింది ఒకే సంవత్సరంలో దేశ చరిత్రలో ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 1,60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను ఆనాడే పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఎన్నికల కోడ్ ఉందని చెప్పి వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో పెట్టి మేము పరీక్ష పెట్టి మేము ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకు, మా ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినారు తప్ప కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, కొత్తగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు లేవు. ఈనాడు ఉద్యోగులలో కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతూ ఉంది. వాళ్ళకి ఇవ్వాలటికి కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఐఆర్ ఇస్తామన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక్క ఐఆర్ ఇచ్చి కంటి తుడుపు చర్యగా ఒకటే ఐఆర్ ఇచ్చి ఈనాడు ఉద్యోగస్తులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఒకటే, ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కినరో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలి. అమలు చేయకపోతే తప్పకుండా ప్రజల పక్షాన మేము నిలబడి, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచుతుంది, ప్రజల యొక్క హక్కులను సాధిస్తుంది. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు కామన్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరేమంటారు? ఇది ప్రజాపాలన పేరుతోటి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ప్రజాకంటక పాలనగా తయారైంది. ఈ రోజున ఏ సెక్షన్ చూసినా, ఏ వర్గం చూసినా, ఏ రంగం చూసినా కానీ మొత్తం అన్యాయానికి గురవుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఈ రోజున మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, ఈ స్థానికత, మనకున్నటువంటి ఆత్మ గౌరవం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూసినట్టయితే కేవలం స్థానిక ఎన్నికలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసా అనేది ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి, మరి మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 15,000 రూపాయలు కాకుండా ఈరోజు 12,000 ఇస్తామని చెప్పి ఏ విధంగా మీరు
మరి ప్రకటిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్న 15,000 రూపాయలు ఇవ్వడం లేదు. మీరు రైతు బీమా మీద మీరు ఇంతవరకు ప్రకటన లేదు. మీరు సరైన విధంగా ఎరువులు విత్తనాలు మరి రైతులకు అందుబాటులో ఉంచడం లేదు. మీరు ఐకోపి కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. మీరు సరిపోను రైతులకు కరెంటు ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా మీరు రైతులను మోసం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మరి అతి త్వరలో ఉన్నందున వాటిని దృష్టిలో పెట్టుకొని మరొకసారి ప్రజలను మరి అడ్డగోలుగా మోసం చేయడానికి ఈ యొక్క హామీ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా నుండి కొట్లాడుతుంది. ముఖ్యంగా రైతుల పక్షా నుండి మరి వారి మెడలు వంచి తప్పకుండా వారి హక్కులను సాధించే వరకు మేము విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరో మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటారు కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? 6 గ్యారెంటీలని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు పరిస్థితి లేదు. ఇవాళ ఇబ్రహీంనగర్ గ్రామంలో మీరు టైం తీసుకొని ఉందామంటే మరి ఇక్కడ ఈ గ్రామంలో ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది మీరే తెలుసుకునే అవకాశం ఉంది. 2 లక్షలు ఎక్కడ చేసిరో ఒకసారి గ్రామాల వైజ్గా మీరు తీసుకోండి. ఎక్కడ 30-40% కంటే ఎక్కువ ఏడ జరగలే. అది 1,50,000 వరకు చేయడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఇప్పటికే ఏ ఒక్క రైతు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. పూర్తి స్థాయిలో మోసం చేసినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా దీన్ని తిప్పికొడతాం. మరి రైతుకు న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. సార్, రాబోయే రోజులలో ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కావచ్చు, అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, రైతులకు సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు వాళ్ళు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతాంగం తరఫున తప్పకుండా పోరాడతాం. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఇలా కాంగ్రెస్పై ముక్కమ్మడి దాడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క హామీ అమలు కాకుండా మేము ఈ రోజులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ చేసిన దాఖలాలు ఉద్యోగస్తులకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లు మేమిస్తే ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చి మేమిచ్చిన గొప్పలు చెప్పుకుంటారు. అంతేకాదు రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా 25% వరకు వాళ్ళు రుణమాఫీ చేశారు. ఇంకొకటి రైతు భరోసాకు సంబంధించిన విషయాన్ని చూసుకుంటే రైతు భరోసా ఎవరికి కూడా ఒక సంవత్సరం కాలం ఎగబెట్టిరు. మరొకసారి చూసుకున్నట్టయితే 15,000 ఇస్తానది 12,000 ఇస్తాను. ఆ 12,000 కూడా సంక్రాంతికి అమలు చేస్తామన్నారు. సంక్రాంతి నుండి ఇప్పుడు 26 జనవరికి అమలు చేస్తా అంటారు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చకపోతే మాత్రం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజలకు అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు, S6 న్యూస్, ఇబ్రహీంనగర్.